నా పేరు వేణుగోపాల్ రెడ్డి అని ఎస్డిఆర్ఎఫ్ ఇన్ఛార్జిగా వచ్చాను ఇక్కడికి. మాకు దీనికి సంబంధించి నిన్న ఈవినింగ్ మెసేజ్ అడిషనల్ కలెక్టర్ సార్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చిండే, ఇట్లా 6 మెంబర్స్ స్విమ్మింగ్ చేయడానికి పోయి మిస్ అయ్యారని చెప్పేసి. దాంతో మేము ఎస్డిఆర్ఎఫ్ టీము రీసెంట్గా మొత్తం మన స్టేట్ పోలీస్, తెలంగాణ స్టేట్ పోలీస్ నుంచి స్పెషల్గా ఎటువంటి డిజాస్టర్ జరిగినప్పుడు దాన్ని రెస్క్యూ చేయడానికి ఈవినింగ్ బిల్డింగ్ కొలాప్స్ అయితే కానీ, ఫైర్ ఇన్సిడెంట్స్ అయితే కానీ, ఇటువంటి ఏదైనా డ్రైవన్ అయిపోయి చనిపోయిన కేసెస్లో కానీ మనం రిలీఫ్ ఆపరేషన్ క్రియేట్ చేయడానికి, లేకుంటే లైవ్ ఎవరైనా ఉంటే సేవ్ చేయడానికి కూడా స్పెషల్గా ట్రైన్ చేయించారు. దానికోసమని స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ అని చెప్పేసి ఒక ఫోర్స్ కానీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి గాను మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మాకున్న ఎక్విప్మెంట్, వెహికల్స్ అన్నీ తీసుకొని ఓవర్ నైట్లోనే వచ్చి అడిషనల్ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. సార్ ఇన్స్ట్రక్షన్స్ మీద నైట్ కొంతవరకు ట్రై చేసాము, బోట్స్ తీసుకొని కొంత దూరం వరకు. బట్ చీకటిగా ఉండటము, వాటర్ కూడా డార్క్గా ఉంది, తర్వాత డెప్త్ ఎక్కువ ఉండటం వల్ల నైట్ ఆపరేషన్ చేయడానికి కొంత ఇబ్బందిగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ 4:35 వరకు మళ్ళీ ఫోర్సెస్ మొత్తం ఫీల్డ్లోకి దిగారు. సర్చ్ చేసే క్రమంలోనే ఫస్ట్ మార్నింగ్ సెషన్లోనే అరౌండ్ 8 o'clock ఆ టైంలో ఫస్ట్ బాడీ దొరికింది. తర్వాత సెకండ్ బాడీకి ఒక 2-3 hours గ్యాప్ వచ్చింది. మనకి అరౌండ్ 9 o'clock, 9:30 నుంచి సెకండ్ బాడీ, థర్డ్ బాడీ, ఇప్పుడు రీసెంట్గా 10 o'clock టైంలో ఫోర్త్ బాడీ కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇంకా 2 bodies కోసం సర్చ్ ఆపరేషన్ నడుస్తూ ఉంది. దీనికాను నేను డిఎస్పీ అండ్ ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్లో రాజ్ కుమార్, ఒక ఎస్ఐ గారు అండ్ 27 members, టోటల్ 31 members ఎస్డిఆర్ఎఫ్ టీం రావడం జరిగింది ములుగు నుంచి. అంబటిపల్లికి సంబంధించిన 7 యూత్, చిన్నపిల్లలు, యూత్ కూడా ఉన్నారు. దాంట్లో ఒక పెద్ద ఆయన, మొత్తం 8 మంది ఇక్కడికి వచ్చారు. ఈ బ్యారేజ్కి పైన అప్ స్ట్రీమ్లో స్నానానికి అని చెప్పి దిగారు వాళ్ళు. సో 7 దిగారు. ఒక ఆయన గడ్డ మీద ఉన్నాడు, పెద్ద మనిషి. ఆ 7లో 6 గల్లంత అయిపోయారు. ఒక ఆయన లక్కీలీ సర్వ్ అయ్యి బయటికి వచ్చాడు. ఇది సాయంత్రం 5:30కి ఆ టైంకి వచ్చారు వాళ్ళు. 6కి ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం అందరు కూడా రావడం జరిగింది. అప్పటికే చీకటి పడింది. రాత్రి లైట్లు అవి పెట్టి రెస్క్యూ ఆపరేషన్ చేశాము, కానీ ఏం ఫలితం లేదు. మార్నింగ్ నుంచి రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుంది. ఇందులో ఇప్పటి వరకు 4 bodiesని రికవర్ చేయడం జరిగింది. ఇంకా 2 bodies కోసం సర్చింగ్ నడుస్తుంది. స్టేట్ నుంచి మనకు ఎస్డిఆర్ఎఫ్, తర్వాత సింగరేణి రెస్క్యూ టీం వాళ్ళు, తర్వాత భూపాల్పల్లికి సంబంధించిన డిస్ట్రిక్ట్ డిసాస్టర్స్ రెస్పాన్స్ ఫోరం అందరు కూడా, అట్లాగే మన పక్క రాష్ట్రం నుంచి కూడా సిమ్మర్స్ వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు. ఇది చాలా దురదృష్ట సంఘటన. ఇప్పటి వరకు 4 bodiesని రెస్క్యూ చేసిన బాడీస్ని మార్చురీకి పంపించడం జరిగింది. ఇంకా 2 bodies కూడా సర్చింగ్ నడుస్తుంది. వాటిని కూడా త్వరలోనే రికవర్ చేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.